వెల్కమ్ టు థీన్మా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లమసంగి మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ వచ్చేసరికి మీకు ఓటీటీలో అవైలబుల్ ఉంది. నేను ఆల్రెడీ ఓటీటీ రిలీజ్ అయిన మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ విషయం చూసుకున్నవి స్టోరీ మాత్రం బై లో బడ్జెట్, కొంచెం బడ్జెట్ అవన్నీ కూడా కొంచెం తక్కువనే అనిపిస్తాయి. కొన్ని సీన్స్ యావరేజ్ అనిపిస్తాయి. కమింగ్ టు స్టోరీ వచ్చేసరికి అయితే ఏంటంటే సింపుల్గా ఏం లేదు. ఆల్రెడీ ఎవరైతే నక్సల్వాది అంటారు కదా వాళ్ళు లొంగిపోయిన మనిషి అంటారు. సో వాళ్ళకి రీసెటిల్మెంట్ వాళ్ళకి జర బాగుపడతారని చెప్పేసి భూమి పట్టా అవన్నీ ఇస్తారు. అయినా సరే కూడా వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఆగరన్నట్టు వాళ్ళు ఎంకలు చేసేస్తుంటారు. కానీ అది బ్యాక్ అండ్ నడుస్తుంటే ఫ్రెండ్లో మెయిన్ స్టోరీ వచ్చేసరికి మన హీరో ఎవరైతే ఉంటారో కానిస్టేబుల్గా పోలీస్ స్టేషన్ జాయిన్ అవుతాడు. అక్కడనే మన హీరోయిన్ పరిచయం అవుతుంది. అతని లవ్ స్టోరీ అదంతా కూడా మీకు ఫస్ట్ హాఫ్లో మొత్తం కూడా నడుస్తుంది. సెకండ్ హాఫ్లో ఏంటంటే ట్విస్ట్ ఏదైతే ఉందో కనిపిస్తే సెకండ్ హాఫ్లో దొంగతనం చేసేటప్పుడు పోలీస్ స్టేషన్లో అక్కడ నుంచి మనవాడు డ్యూటీని కూడా అంటే తన బాధ్యతలను కూడా వదిలేసి ప్రేమ కోసం అని పోతే తీరా ఆమె నక్సల్ అని తెలిసి కూడా పోతాడు అన్నమాట. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రేమకి హద్దులు ఏముండవు, కళ్ళు ఏం పనిచేయవు, డ్యూటీ ఏం పనిచేయవు, ఏం వద్దురా నాయన, మంచి గవర్నమెంట్ డ్యూటీ రా నాయన. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ డ్యూటీ అంటే అందరూ సస్సురు నెత్తి కొట్టుకుంటారు. గవర్నమెంట్ డ్యూటీ కాదు, మంచిగా వచ్చిన కాడికి డ్యూటీ కాకుండా ప్రేమ దోమ అనుకుంటూ ఉరికాడు. తీరా చూస్తే ఏమైంది ఎండింగ్ ట్విస్ట్లా ఏదైతే నక్సల్ కోసం వెళ్తా జాయిన్ అవుతా ప్రేమ అనుకుంటూ పోతే ఆ నక్సల్సే కాటేసి. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే అవి ఈ నక్సల్వాది ఎవరైతే ఉంటారో తన బిడ్డలనైనా సరే చంపుకునేటట్టు చూపిస్తారు ఈ మూవీలో. సో ఒకవేళ ఇట్లా మీరు ద బత్సన్ ద నక్సల్ స్టోరీ ఒకవేళ చూడకపోతే ఇట్లా అది చూడండి. అది దీనికంటే 10 రెట్లు ఎక్కువ గోరీనెస్ 10 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. ఇది స్లైడ్గా చెప్పుకోవాలంటే ఒక 1% చూపించి అదైతే దగ్గర 20-30% చూపించారు. నక్సల్స్ ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, ఎలా నాశనం చెట్టు పట్టిస్తారు అనే దాని మీద బాగా చూపించారు. సో కాన్సెప్ట్ అదే బై. సో నక్సల్స్ వల్ల సమాజానికి ఎట్లా హాని జరుగుతుంది అనే దాని మీదే తీసుకొచ్చారు. సో మనవాడు కూడా దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూపిస్తాడు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ మూవీ కూడా అన్నాను. నాకు సోది లాగ్ అయితే ఎక్కువ అనిపించింది అక్కడక్కడ సీన్స్లో. కాన్సెప్ట్ బాగుంది. చెప్పుకోదగిన విషయం ఏంటంటే కాన్సెప్ట్ బాగుంది, కానీ డ్యూరేషన్ తక్కువ ఉన్నా కూడా బోరింగ్ అనిపించింది. అంటే చూపించే విధానంలో మన వాళ్ళు ల్యాక్ అయ్యారు అనమాట. స్టోరీ వైజ్ చాలా బాగుందని చెప్పే విధానం కానీ చూపించే విధానం అదొకటి ల్యాక్ అయితే కొంచెం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పలానా సీన్ వస్తుందా అంటే అరే నెక్స్ట్ ఇదే సీన్ కదరా, నెక్స్ట్ ఇటు వెళ్తారు, నెక్స్ట్ ఆడ చంపేస్తారు అన్న ఆ ప్రిడిక్టబుల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేస్తాయి. కాబట్టి ఎక్సైట్మెంట్ రాదు, ఫీల్ రాదనమాట. నెక్స్ట్ ఏముందో నెక్స్ట్ దొంగతాడు అంతే. అలాంటి సీన్స్ ఉండడం వల్ల కూడా మీకు ఫీల్ రాదు, కొంచెం అవుట్డేటెడ్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 2/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నా అంటే ఇంతకుముందు చెప్పిన కారణాలు అన్నమాట. సో చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్లో కూడా ఏదో తూతూ మంత్రం లాగానే చేసినట్టు కొన్ని సీన్స్ ఉంటాయి. కొన్ని అర్థం లేని సీన్స్ కూడా ఉంటాయి. వాళ్ళేమో బాక్స్లో పెట్టుకొస్తారు, మన వాళ్ళు ఏమో బాక్సులు లేపారు కానీ గన్నులు పట్టుకొని పోతున్నట్టు ఆ లాజిక్ అర్థం కాదు. అండ్ ఈ ఎవరైతే నక్సల్స్ అంటారో కదా అక్కడ కూడా మీకు కాస్ట్యూమ్స్ ప్రాపర్గా వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఏంటంటే ఒక టోపీ పెట్టుకొని ఉంటారు. సో బడ్జెట్ అంతా లేదో తెలియదు కానీ లేదు. సో నేను ఒకవేళ ఇట్లా నక్సల్స్ మీద కొంచెం తెలుసుకోవాలంటే బత్సన్ అనేది ఉంది. సో ద నక్సల్ స్టోరీ అని. సో వాళ్ళు ఎలా అరాచకాలు చేశారు అనే దాని మీద దాంట్లో ఇంకా డెప్త్గా గోరీగా ఎక్కువ చూపించారు అనమాట. అది నేను రికమెండ్ చేస్తాను. సో ఈ మూవీ మోస్ట్లీ స్కిప్ చేసుకోవచ్చు, కంపల్సరీ చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ ఫైనల్గా మీ ఒపీనియన్స్ ఇది మూవీ మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.